స్టార్టెడ్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైం అందరు అడుగుతున్నారు. నేను నిన్నటి వీడియోలో వై సో లేట్ మ్యామ్, సో లేటా ఎందుకు? ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ వాట్సాప్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ఏదో అట్లా ఊరికే బయటికి వెళ్తున్నాం. అండ్ టైటిల్ చూడగానే మీకు అర్థమై ఉండొచ్చు, ఈరోజు ఏథర్ 450X టెస్ట్ రైడ్ చేయడానికి వెళ్తున్నాం. మేబీ ఈ బండి తీసేసి అది తీసుకుంటుండొచ్చు, ఏమో ప్లాన్స్ అవుతున్నాయి. సో ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 2 years అయింది నేను ఇది కొని. అండ్ కొంచెం వేరే బండి ఏదైనా తీసుకుందామనే ప్లాన్ ఉంది. మనం లేట్ చేయకుండా వెళ్ళి దాన్ని టెస్ట్ రైడ్ చేసి చూద్దాం ఎట్లుందో. సో రైట్ నో మనం ఏథర్ షోరూమ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ డిస్ప్లే చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 7-inch ఆన్ చేస్తే సార్. ఓకే, నేను చాలా ఫీచర్స్ ఉన్నాయి, జనరల్ సెట్టింగ్స్, టైం టు టైం అప్డేట్స్ వస్తుంటాయి మీకు ఇక్కడ. ఓకే, ఇదేంటి డాక్యుమెంట్స్ అనేది? థీమ్స్ మీరు డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, మొబైల్ తీయడానికి అవసరం ఉండదు ఎప్పుడు టైం. ఓహో, మన ఫోన్కి నోటిఫికేషన్ ఫోన్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ మీరు అయితే యాప్లో సేవ్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, దిల్ బి అండ్ సర్టెన్ కోడ్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఏమైనా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎర్రర్ ఉంటే మీకు ఇక్కడ ఎర్రర్ షో అవుతుంది. ఓకే, కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడైనా పోతున్నారు అయితే మీరు మీ వెహికల్ షట్ డౌన్ చేయొచ్చు, మీ బ్యాటరీ కన్జప్షన్ కావద్దని. 4 కోడ్స్ ఇన్ ఇట్: ఎకనామిక్, గైడ్, స్పోర్ట్స్ అండ్ గైడ్. సో ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది. ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఇదేంటి? అది వ్యార్ప్ మోడ్, అంటే ద మోస్ట్ పవర్ఫుల్. ఓకే, ఇక మీరు డ్రైవింగ్ టైం టచ్ డ్రైవింగ్ టైం డిస్టర్బెన్స్ ఉంటుందని చేంజ్ ద మోడ్స్. ఓకే, చేంజ్ ద మోడ్స్. టచ్ యూజ్ చేయకుండా I mean 85 kilometers of range. ఎకనామీలో Actually that certified range is 116 kilometers. Okay. But in the real time scenarios it is different according to the driving and in the traffic. Okay. According to the so to 85 minimum వస్తుంది. ఓకే, So coming to the ride mode you will be getting 70. Okay. And coming to the speed of the modes, in economy mode you will be getting the speed of 50. ఓకే, In ride mode you will be getting 60. I indicator sound. ఓకే, In the sport mode, Okay. 70 speed. In the max, in the warp mode, the speed is 90. ఓకే. చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఎన్ని లీటర్స్ ఉంటుంది ఇది? 200. ఓకే, నైస్ నైస్. మీకు ఇక్కడ మొబైల్ వగేరా పెట్టుకోనికి ఇక్కడ స్పేస్ ఉంటుంది. ఓ, ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చా? మొబైల్ ఇక్కడ ఇయర్ఫోన్స్ ఏమైనా డాక్యుమెంట్స్ ఇఫ్ యూ వాంట్. ఓకే, చూసారు కదా, సో అవన్నమాట ఫీచర్స్. అండ్ ఇప్పుడు వెళ్ళి మనం దీన్ని టెస్ట్ రైడ్ చేసి చూద్దాం ఎట్లుందో. ఓ, బండి స్టార్ట్ అయిపోయింది. అసలు స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తలేదు, అసలు అట్లుంది మొత్తం. ఓకే, ఇగో ఇక్కడ నించోండి కదా లెఫ్ట్ సైడ్లో ఫోటోగ్రాఫర్ అనమాట. అమ్మా అమ్మ అమ్మ అమ్మ, ఫుల్ సస్పెన్షన్ ఇట్లా మస్తు అంటే మస్తు ఉంది. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉల్టా పోతున్నానంటే ఆ ఫోటోగ్రాఫర్కి ఒక ఫోటో కావాలంట వాళ్ళ కంపెనీలో, మళ్ళీ దాని తర్వాత ఏథర్ వెబ్సైట్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి. సో అందుకే కొంచెం రాంగ్ రూట్ తీసుకున్నా. అండ్ ఇట్లా ఒక మోషన్ షాట్ పిక్చర్ తీసుకుంటాడంట. ఆహా, ఇదంటే మెట్రో సౌండ్ వస్తుంది, మొత్తం అని వస్తుంది. ఓకేనా? ఓకే, బాయ్. సో ఇప్పుడు మనము ఈకో మోడ్లో ఉన్నాము. అండ్ ఈకో మోడ్లో దీని రేంజ్ వచ్చేసి 82 kilometers చూపిస్తుంది. యాక్చువల్గా 85 అని అన్నాడు. ఇంకా మంచి నడిపించుకుంటే 85, 90 కూడా వస్తుందంట. సో మనం ఇట్లా వెళ్ళిపోదాం, ఇట్లా వెళ్ళి చూద్దాం ఎట్లుందో. దీంట్లో 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి: ఈకో, స్పోర్ట్, దాని తర్వాత వ్రాప్, ఇంకొకటి ఏదో ఉంది, ఇంకోటి రైడ్. సిగ్నల్ మనకు ఫ్రీ లెఫ్ట్ ఉందిగా, ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోదాం. చాలా 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 అంటే రీ బ్రేక్స్ ఆగి లేకపోతే ఏంది అసలుకి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బ్రేక్స్. ఇగో ఇట్లా కొట్టంగానే వెళ్ళిపోతుంది ఇట్లా బ్రేక్. సస్పెన్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బండిలో నాకు నచ్చింది ఏంటంటే రైడింగ్ పొజిషన్ బాగుంది. అండ్ బండి స్టార్ట్ చేసినట్టు కూడా తెలియదు అసలు మీకు, ఎందుకంటే జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. అది మూవ్ అవుతుంటే అప్పుడు ఓకే బండి పోతుంది అని చెప్పేసి. కొంచెం ట్రాఫిక్లో చూద్దాం ఎట్లా మెన్యూవర్ అవుతుందో. మంచిగా ఆడుకోవచ్చు దీంతో. చిన్నగా లైట్ వెయిట్ ఉంది. నాకు తెలిసి కార్కి కూడా కొంచెం ఉండొచ్చు ఇట్లాంటి బ్రేక్స్. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బ్రేక్స్. భయం అవుతుంది కొట్టాలని అంటే. ఎట్లా అంటే ఇట్లా కొట్టంగానే ఇట్లా వెళ్ళిపోతుంది.
అంటే నాకు షోరూంలో ఇంతకుముందు బండి ఇచ్చేటప్పుడు అతను అన్నాడు బ్రేక్స్ కొంచెం చూసి కొట్టండి భయ్యా అని చెప్పేసి. నేను అనుకున్నా మస్తు చెప్తారు తీ అని అనుకున్నాను, కానీ ఎందుకు చెప్పిండో ఇప్పుడు అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సీరియస్లీ ఐఎమ్ లవింగ్ ఇట్. సో ఈకోలో వచ్చేసి టాప్ స్పీడ్ కూడా ఇక ఫుల్ థ్రాటల్ ఇచ్చిన నేను మొత్తం. ఇక ఫుల్ థ్రాటల్ ఇచ్చినా కూడా 53 మ్యాక్స్ 53 వెళ్తుంది అంతే, 53కి మించి వెళ్ళట్లే. సో ఇప్పుడు మనం ఈ రైడింగ్ మోడ్ చెక్ చేద్దాం. ఈకోలో ఉన్నాం ఇప్పుడు రైడ్ మోడ్లో ఉన్నాం. ఆయన వ్రాప్ మోడ్లో ఒకసారి చెక్ చేయమన్నాడు, అది మెయిన్ పవర్ఫుల్ అన్నట్ట. సో ఏదో స్పోర్ట్లో చూద్దాం. ఇప్పుడు స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్రాప్ వస్తుంది. ఒరే సీరియస్లీ ఫన్ దీంట్లో ఫ్యూచర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు అది ఎట్లా అంటే ఇంకా దానికి చెప్పడానికి చాలా టైం అవుతుంది. మోస్ట్లీ దీంట్లో ఇంకా నావిగేషన్ పెట్టుకోవచ్చు, మళ్ళీ దాని తర్వాత ఏమంటారు మన ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, మనకు వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు, అండ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ చూడొచ్చు దీంట్లోనే. బ్రేక్స్ కొట్టాలంటే భయం అవుతుంది, అట్లున్నాయి బ్రేక్స్. ఇంకో ఈ పాట్ హోల్ నుంచి వెళ్ళినా కూడా, ఈ ప్యాచ్ల మీదకి వెళ్ళినా కూడా సస్పెన్షన్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలే అసలు నేను స్కూటీలలో ఇంత మంచి, అది కూడా దాట్ టు ఎలక్ట్రిక్ వెహికల్లో ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఏదో ఉంటుందంటే ఉంటుందని అనుకున్నా, బట్ తీసుకున్న తర్వాత తెలిసింది దీని పవర్ ఏంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనం స్పోర్ట్ మోడ్లో నడిపినాం కదా, ఇప్పుడు ఏం చేద్దామనంటే వ్రాప్ మోడ్లో వేస్తాం. వెరీ 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 పవర్ఫుల్ మోడ్ వేసి చూద్దాం ఎట్లుందో. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం మూడ్ చేంజ్ చేసుకోవాలంటే రన్నింగ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు థ్రాటల్ ఇప్పుడు ఇట్లా ఇస్తున్నాం కదా, ఇట్లా ఇచ్చినప్పుడు చేంజ్ కాదనమాట, బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు స్పోర్ట్లో ఉంది కదా, ఓకే ఇప్పుడు పవర్ఫుల్ అంటే పవర్ఫుల్. ఇక సౌండ్ చూసారా ఎట్లా వస్తుందో, వై అని ఏదో ప్లేన్ పోతున్నట్టే వస్తుంది సౌండ్. ఒరే ఇట్లా గుంజి పడేస్తుంది మొత్తం. సో ఈ వ్రాప్ మోడ్లో పోతే మైలేజ్ అంటున్నాను, ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది, ఎందుకంటే పవర్ఫుల్ కాబట్టి. ఆగిపోయిందా లేకపోతే ఆఫ్ అయిందా మనకు తెలియాలనంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మోటార్ ఆన్ అని చెప్పేసి. మనం ఒకవేళ కిల్స్ చేసినాం అనుకో ఇక్కడ మోటార్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది. అండ్ దీని రివర్స్ నేను మీకు చూపెట్టలేదు కదా, రివర్స్ ఎట్లా పోతుంది అని చెప్పేసి. జస్ట్ ఇక్కడ పార్క్ అసిస్ట్ అని ఉంది కదా, నేను ఇట్లా స్లైడ్ చేస్తే మధ్యలోకి వస్తుంది. కొంచెం లైట్గా థ్రాటిల్ ఇస్తే అదే వెళ్ళిపోతుంది ఎంటకి. ఒరి షిట్ ఒరి చూసిరా స్పీడ్ ఎట్లా పోతుందో. ఇగో ఒరేయ్ ఎంత దూరం పోతుందా ఇంకా. అమ్మో వావ్ రియల్లీ చాలా అంటే చాలా ఇంప్రెస్ అయినా నేను. ఇంకో చూడండి ఎట్లా వెళ్ళిపోతుంది ఖాళీ. వావ్, ఒకవేళ ఈ బండి ఒకవేళ టెస్ట్ రైడ్కి ఇట్లా ఎవరైనా తీసుకుంటే, కొనే ముందు టెస్ట్ రైడ్కి తీసుకుంటే మాత్రం వ్రాప్ మోడ్లో నడిపి చూడండి. నేను చెప్తున్నా, నా వర్డ్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ఈ బండి తీసుకుంటారు, మీరు కొనేసుకుంటారు. ఇప్పుడు నా దగ్గర అంత బడ్జెట్ లేదు. అండ్ ఒకవేళ యాక్చువల్గా నాకు ప్లాన్ ఉంది, ఇప్పుడు నా దగ్గర నా గ్రాజియా అప్గ్రేడ్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఏమో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు అది ఉన్నప్పటి నుంచి. నేను తర్వాత యాక్చువల్గా దీని గురించి తెలియకముందు బర్గ్మ్యాన్ తీసుకుందాం అనుకున్నా, బర్గ్మ్యాన్ స్ట్రీట్. కానీ ఇప్పుడు దీని గురించి తెలిసిన తర్వాత ఇంకా పెట్రోల్ వెహికల్ వద్దు నాకు, మోపిడ్. సో జస్ట్ ఇంట్లో ఒక బండి ఉండాలి, చిన్న వెహికల్. ఇంకా ఏమన్నా చిన్న అవసరాలు ఉంటాయి కదా, షాప్కి పోవడానికి, మళ్ళీ సూపర్ మార్కెట్ పోవడానికి. సో వాటన్నిటికీ ఇది మస్తు ఉంటుంది, ఎందుకంటే దీని డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 1,70,000 ఉంది. నేను ఏమనుకున్నా అంటే 1,50,000 or 40-45 ఉంటుంది అని అనుకున్నా. ఒకవేళ ఉంటే తీసుకునే ప్లాన్ ఉండే నాకు,
కానీ 170 అనగానే ఆలోచిస్తున్నా. బట్ ఈ పవర్ ఉంది అని అంటే బట్ డెఫినెట్లీ వర్త్ ఇట్. బట్ నేనేమనుకుంటా అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దీని కిలోమీటర్ ఈకోలో కిలోమీటర్ రేంజ్ వచ్చేసి 85 కిలోమీటర్స్ మ్యాక్స్, 83 or 85 ఇస్తుంది. అది దాని రేంజ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండే అట్లీస్ట్ ఒక 100 or 110 అట్లా ఉండేది. ఎందుకనంటే ఒకవేళ నేను బైక్ తీసుకున్నా కూడా ఇప్పుడు మా ఇంటి నుంచి నేను ఇప్పుడు హైదరాబాద్ రావాలన్నా కూడా 30 to 40 కిలోమీటర్స్ అవుతుంది. సో అప్ అండ్ డౌన్ వేసుకున్నా కూడా 80 కిలోమీటర్స్ అవుతుంది. అంటే నేను ఎగ్జాక్ట్ నా పని ఏది ఉందో అది చూసుకొని రావడానికి మాత్రమే వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఎక్కడ పోవడానికి రాదు. అదొక ప్రాబ్లం. సందులో నుంచి పోతుందా? అమ్మో అమ్మో అమ్మో, మొత్తం ఇట్లా జంప్ అవుతుంది, ఇట్లా గుర్రంలాగా ఎగురుతుంది పైకి. పోతుందా ఈ సందులో నుంచి? ఎస్ 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 ఎస్. అమ్మా, దీంట్లో నుంచి ఓడేమో కానీ నా బ్రేక్ కొడితేనే భయం అవుతుంది నాకు, అట్లుంది. అరే వీడు నన్ను బ్లాక్ చేసి లేకపోతే వెళ్ళిపోతుండే ఈజీగా. కొంచెం జరుగురా నాయన, కొంచెం మూమెంట్ ఇచ్చినాం అనుకో రప్మని కొట్టేస్తా సందులో నుంచి. ఓహో, ఇక్కడ చూస్తారు కదా ఎట్లా మెన్వర్ అవుతుందో సందులో నుంచి. ఈ మజానే వేరు ఈ సందులో నుంచి నడుపుతుంటే. వావ్ క్రేజీ యార్. కొంచెం గ్యాప్ ఇవ్వండి రా బాబు, కొంచెం ఇవ్వండి. కొంచెం సందు దొరికింది, సందులో నుంచి కొట్టేద్దాం. ఎస్, వావ్ సూపర్. మీ బడ్జెట్ గిట్లా ఒకవేళ 1,70,000 అట్లా 70 or 75 అట్లా ఉంటే మాత్రం ఒకసారి రండి. నేను చెప్తున్నాను కాదు, ఒకసారి వచ్చి ఇది నడపండి. నడిపిన తర్వాత డ్యామ్ షూర్ మీరు కొంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు కొన్న తర్వాత అప్పుడు నాకు చెప్పాలి. చాలా కంఫర్ట్గా కూడా ఉంది, మంచి ఇట్లా కాళ్ళు దాపుకొని కూడా నడుపుతున్నాను నేనైతే. అరే మీకు రివర్స్ నేను చూపిస్తాను, చూపించాలి కదా. సో ఇప్పుడు రివర్స్ తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ తీసుకోవద్దు రివర్స్. సో ముందు అక్కడ ఆపి తీసుకుందాం. హమారా పాస్ ఎయితర్ 456A. అయ్యా ఇది ఉందని మొత్తం ఆగమాం చేస్తున్నాను నేను. అసలు నన్ను ఎవడని చూస్తే మాత్రం వీనికి ఏందో ఆగుతలేదా అని అనుకుంటారు. తెలుసు కదా ఏందో ఆగుతలేదా. అదే ఇక్కడ చూపిస్తూ ఉండండి. దీని ఇండికేటర్ కూడా, దీని ఇండికేటర్ సౌండ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. కొయ్యి 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 అంటుంది. బ్రేక్ చూడండి, సౌండ్ ఎట్లా వచ్చిందో చూసిరుగా. చూబా ఆడ గీత పడ్డది. హే ఆగే లొల్లి పెట్టకు. ఇగో ఇక్కడ పార్క్ అసిస్ట్ అని ఉంది కదా, దీన్ని ఇట్లా స్లైడ్ చేయాలి. స్లైడ్ చేసి ఇగో వెనకకి వెళ్తుంది చూసిరా, వెనకకి వెళ్తుంది. ఇగో నేను ఇంకా ఎక్కువ వెనకకి వెళ్ళకపోతుండవచ్చు, బట్ చూద్దాం. ఎందుకంటే వెనకాల నుంచి వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి. సో మళ్ళీ ఇది క్యాన్సిల్ చేయాలని అంటే ఇగో ఇట్లా అంటే మళ్ళీ నార్మల్గా ఇంకా వెనకాలకి వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్తుంది. సో మనం ర్యాప్ మోడ్లో నుంచి నార్మల్ ఈకో దాంట్లోకి వచ్చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ రైడింగ్ మోడ్స్ చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇట్లా థ్రాటిల్ ఇచ్చి కంటిన్యూస్గా చేంజ్ చేస్తే మాత్రం కాదు. థ్రాటిల్ బంద్ చేసి స్పోర్ట్ ఆర్ ఈకోలో పోదాం. సో మళ్ళీ కిలోమీటర్స్ రేంజ్ పెరిగింది. మనం ఎంత సాఫ్ట్ కండిషన్లో నడితే మనకు కిలోమీటర్స్ రేంజ్ కూడా ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు రైడ్ మోడ్లో వేసిన, రైడ్ మోడ్లో ఏంది అని అంటే ఇప్పుడు నార్మల్గా మన దగ్గర ఉండే స్కూటీలు పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి కదా, సో అట్లా ఉంది. ఇంకా స్పోర్ట్ ర్యాప్ ఇవి అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉన్నాయి. అండ్ క్విక్ రెస్పాన్సివ్. ఇట్లా అంటే ఇట్లా అనగానే ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఎంత మంచిగా ఉంటుందని చెప్పేసి. అండ్ దీంట్లో ఉన్న కలర్స్ కూడా 3 ఉన్నాయి. ఒకటి బ్లాక్, ఇంకొకటి ఇది దీని కలర్ ఏంది, ఇది
కార్బన్ బ్లాక్ అనుకోండి, ఇంకోటి వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ ఉంది, ఇంకో కలర్ వచ్చి ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్. ఓవరాల్గా నాకు బండి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఇప్పుడు నా జేబులో ఒక 60-70 వేలున్నా కూడా సో మేబీ ఫైనాన్స్ చేయించో ఏం చేయించో తీసుకోవచ్చు, అంత నచ్చింది నాకు. కానీ ఈ బండ్లు ఇట్లాంటివి ఏమన్నా తీసుకోవాలని అంటే ఫస్ట్ ఇంట్లో చెప్పాలి. సో మా డాడీకి చెప్తే మా డాడీ ఇక పెద్ద రసరస ఉంటుంది ఇంట్లో, ఎన్ని బండ్లు కొంటావు ఎన్ని బండ్లు అమ్ముతావు రా అని అదో పెద్ద పంచాయతీ ఉంటుంది. సో మెల్లగా కన్విన్స్ చేయాలి. ఇక ఒకవేళ నేను బ్లైండ్గా ఇక లేదు పక్కా డెఫినెట్గా చేంజ్ చేయాలి రీప్లేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇక మాట్లాడి ఇక తీసుకోవాలి. కొంచెం కిలోమీటర్స్ రేంజ్ ఎక్కువ ఇచ్చేది ఉండే, ఒక 100 కిలోమీటర్స్ అట్లా ఇస్తే మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుండే కిరాక్. సో బైక్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ ఇప్పుడు ఛార్జ్ పెట్టుకోవాలంటే ఇప్పుడు సడన్గా బయటకు వచ్చాం, అయిపోయిందానికి ఏంటి పరిస్థితి అంటే ఛార్జ్ అంటే మనకి రేంజ్ ఎంతో చూపిస్తుంది కరెక్టే. ఇప్పుడు పెట్రోల్ బంక్ లాగా ఇట్లా ఫ్యూయల్ ఎట్లాంటివి ఉన్నాయి, పబ్లిక్ ఛార్జింగ్ గ్రిడ్స్ ఉన్నాయి. అవును అలాంటి గ్రిడ్స్లో మనం ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఎన్ని స్టేషన్లు ఉన్నాయి హైదరాబాద్లో యాదవ్లో 10 ఉన్నాయి. 10 ఉన్నాయి పెట్రోల్ బంక్లోనే ఉంటాయి అవి? పెట్రోల్ బంక్లో కాదు, అంటే ఇక్కడ ఒక దగ్గర ఉంది కదా. ఓకే, శరత్ సిటీ మాల్లో ఇంకో వీక్లో వస్తుంది. ఓకే, స్విస్ క్యాసిల్ విద్యానగర్లో ఉంది. ఓకే, అది కాకుండా తాజ్ మహల్ హోటల్ హ్యాబిట్స్. ఓకే, అది కాకుండా మూన్ షైన్ ప్రాజెక్ట్ జూబ్లీ హిల్స్. ఓకే, మొత్తం ఓవరాల్గా 10 ఉన్నాయి. అంటే దానికి ఏమైనా డబ్బులు తీసుకుంటే ఛార్జ్ పెట్టి మార్చ్ వరకు ఫ్రీ అండి. మార్చ్ తర్వాత వరకు ఛార్జ్ అనౌన్స్ చేస్తారు. అంటే ఐడియా లేదు ఇప్పుడైతే, ప్రైస్ లేదు. ఓకే, దీని నార్మల్గా దీని మెయింటెనెన్స్ కూడా జస్ట్ ఓన్లీ బ్రేక్స్ అవి అంతే ఉంటుంది, ఇంకా మెయింటెనెన్స్ బెల్ట్ టెన్షన్ చెక్ చేయాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అదనమాట ఓవరాల్గా. అండ్ బ్రాండ్ గార్డ్ కూడా నేను వెళ్ళిన తర్వాత టెస్ట్ రైడ్ వెళ్ళినట్ట. ఎట్లా అనిపించింది బండి? పవర్ఫుల్. I thought it will be like hit there. How was the brakes and suspension? Brakes are good. Rear brakes are good. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఛార్జింగ్ పాయింట్, ఇట్లాంటివి 10 ఉన్నాయంట సిటీలో. అండ్ ఇక్కడ తీసి దాంట్లో పెడితే ఛార్జ్ అయిపోతుంది, 4 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, అండ్ ఇక్కడనే ఎండ్ చేస్తా వ్లాగ్ ఇంకా. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. I'll see you in the next video. Until then, take care. Bye-bye.